నమస్తే, వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. బిల్టన్ల ముందుగా హెలాషుదా. చిలకూరు మండల పరిధిలో అక్రమంగా ఎర్రచందనం రవాణా, నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు. గిద్దలూరు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, ఆయుధ పూజలు నిర్వహించిన భక్తులు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట ఇంటిలో పేలిన గ్యాస్ సిలిండర్, గాయపడిన వ్యక్తిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా లేపాక్షిలో ఘనంగా విజయదశమి వేడుకలు, నిబంధనలు అమలు చేస్తూ దర్శనానికి భక్తులకు అనుమతిచ్చిన అధికారులు. డీటెయిల్స్ చూస్తే గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో అశ్విని ఫిజియోథెరపీ క్లినిక్ గౌరవ హోంశాఖ మంత్రి వర్యులు శ్రీమతి మేకతోటి సుచరిత చేతుల మీదుగా మరియు వెస్ట్ వైసీపీ ఎమ్మెల్యే మబ్దాలి గిరిధర్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా డాక్టర్ లావణ్య మాట్లాడుతూ తమ దగ్గర అన్ని రకాల కీళ్ల నొప్పులకు, అనేక రకాల వ్యాధులకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. హోంశాఖ మంత్రి వర్యులు శ్రీమతి మేకతోటి సుచరిత మాట్లాడుతూ ఇటువంటి క్లినిక్లు గుంటూరు నగరంలో రావడం ఆనందంగా ఉందని, అందరూ దీనిని ఉపయోగించుకోవాలని, తద్వారా చికిత్స పొందాలని ఆమె కోరారు. ఈరోజు డాక్టర్ లావణ్య గారు అశ్విని ఫిజియోథెరపీ సెంటర్ని ఇక్కడ బృందావన్ గార్డెన్స్లో ప్రారంభించడం, ఈ యొక్క విజయదశమి రోజున ప్రారంభించుకోవడం అన్నది చాలా మంచి విషయం. మరి ఇక్కడ చూస్తే అంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీతో వారు ఈ క్లినిక్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు. నాకు చాలా కాలం నుండి సుపరిచితురాలు డాక్టర్ లావణ్య గారు. మనకు వచ్చినటువంటి పేషెంట్ ఎవరైతే ఉన్నారో వారికి వారి బాధలను పోగొట్టే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా వారు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అది నేను వాటిలో ఉన్నటువంటి ప్రత్యేకతగా భావిస్తాను. ఎందుకంటే మామూలుగా రొటీన్గా చేయడం వేరు, ఆ పేషెంట్కి ఎక్కడ ప్రాబ్లం ఉంది, అది ఏ విధంగా మనకు రిలీఫ్ వస్తుంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే పేషెంట్కు తొందరలో తగ్గిపోతుంది అనేటువంటి ఒక మంచి నమ్మకం కూడా ఏర్పడుతూ ఉంది. కాబట్టి వీరి ఖచ్చితంగా నేను భావిస్తూ ఉన్నాను, వీరి శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది ఈ క్లినిక్ అని కూడా నేను భావిస్తూ ఉన్నాను. మంచి వైద్యం ఇక్కడ అందుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తూ మరొకసారి డాక్టర్ లావణ్య గారికి అభినందనలు తెలియజేస్తాను. తెలుగు రాష్ట్రాల ప్రజలకు జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజానీకానికి పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సామినేని ఉదయభాను, శ్రీమతి సామినేని విమలవారు, మీ ఎర్రంశెట్టి ఆంజనేయులు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దుష్ట శక్తులపై దైవశక్తులు సాధించిన విజయానికి నాందిగా ఈ దసరా పండుగ జరుపుకుంటున్నాం. ఈ కరోనా మహమ్మారి నుండి రాష్ట్ర ప్రజానీకాన్ని కాపాడాలని ఆ దుర్గమ్మని వేడుకుంటూ విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికీ కూడా ఈ సంవత్సరం వ్యవసాయం, పాడి పంట బాగుండాలని, అలానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా దసరా పండుగ సందర్భంగా ఈ నెల 28వ తారీఖున రైతు భరోసా కింద రైతుల అకౌంట్లో కూడా డబ్బు వేస్తున్నారు ప్రభుత్వం. ఈ విధంగా దసరా పండుగ సంవత్సరం బాగా జరుపుకోవాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ మనందరికీ కూడా రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలి, రాష్ట్ర ప్రజానికానికి అందరూ కూడా విజయాన్ని చేకూర్చాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ మరొకసారి వారికి అభినందన తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలందరికీ మరి దసరా దీపావళి శుభాకాంక్షలు. అందరికీ ఈ కరోనా మహమ్మారి నుండి అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ బాగుండాలని మేము 3 రోజుల నుంచి హోమం కూడా చేయటం జరిగింది ఇంట్లోని. అలాగే అందరు యోగక్షేమాలు కావాలి భానుగారికి, అందరూ నియోజకవర్గంలో అందరూ సుఖశాంతులతోటి సంతోషాలతో ఉండాలని
మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ విజయదశమి దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ చెల్లకూరు మండల పరిధిలోని బోధనం టోల్ ప్లాజా వద్ద దోసకాయల బస్తాల మాటున ఎర్రచందనం దొంగలను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న గూడూరు రూరల్ సీఐ రెడ్డి ఆధ్వర్యంలో చెల్లకూరు ఎస్ఐ బ్రహ్మనాయుడు, రూరల్ ఎస్ఐ పుల్లారావు సిబ్బంది కలిసి వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. శనివారం ఎస్పీ భాస్కర్ భూషణ్ సమక్షంలో నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నిందితులను ఎర్రచందనం దొంగలను అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాలను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ వెంకటరత్నం, గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన చెల్లకూరు స్టేషన్ లిమిట్స్లో గూడూరు రూరల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో రెగ్యులర్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక మినీ ట్రక్ లోరీకి ఆపడం జరిగింది. ఇట్ వాజ్ బేసికలీ కుకంబూర్ లోడ్ మినీ లోరీ. కానీ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మనకు ఆ వెహికల్ నుంచి సుమారు 106 లాక్స్, రెడ్ శాండల్వుడ్ లాక్స్ రికవర్ చేయడం జరిగింది. మార్కెట్ వాల్యూ ఆఫ్ దిస్ 116 లాక్స్ ఇస్ అరౌండ్ 30-35 lakhs rupees. అన్ని వెహికల్స్ తో పాటు కలిసి అరౌండ్ 45-50 lakhs rupees మార్కెట్ రికవరీ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 5 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శాసనసభ్యులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు విలేకరుల సమావేశం వివరాలు. విధ్వంసం తప్ప అభివృద్ధిపై జగన్ చూపలేదు. ఉత్తరాంధ్రలో అలజడి సృష్టిస్తున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో విధ్వంసాలు, అవినీతి, అక్రమ కేసులు కూల్చటాలే ఏకైక కార్యక్రమంగా పెట్టుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు విమర్శించారు. మీకింత కఠోరమైనటువంటి మనసు ఎక్కడుందని చెప్పి నేను అడుగుతున్నాను. ఇటువంటి దారుణమైనటువంటి సంఘటనలు ఈ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఒకటే పని, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించడు, ఈ రాష్ట్ర ఆదాయ మార్గాల గురించి ఆలోచించడు, ఈ రాష్ట్రం సంక్షేమం గురించి ఆలోచించడు. విధ్వంసం 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 తప్ప ఇంకొకటి ఈ ముఖ్యమంత్రికి పట్టడం లేదని చెప్పి నేను అడుగుతున్నాను. కాబట్టి ప్రజలారా దీన్ని ఖండించాలి. విశాఖపట్నం పైన దృష్టి పెట్టారు. ప్రశాంతమైనటువంటి నగరం, ఒకరు సోదర భావంతో ఉన్నటువంటి నగరం. అటువంటి నగరంలో ఈరోజు దేశంలో దొంగలు పడ్డారనే విధంగా విశాఖపట్నం మీద వైసీపీ నాయకులు పడి ఎక్కడ భూములుంటే అక్కడ, ఎక్కడ ఇటువంటి లిటిగేషన్స్ ఉంటే వారితో బేరసారాలు ఆడుకొని మొత్తం నగరాన్ని నాశనం చేస్తున్నారు. ప్రజలు మేల్కోవాలి, విద్యార్థి లోకం మేల్కోవాలి. ఇదేదో తెలుగుదేశం పార్టీ పోటీ చేసినటువంటి వ్యక్తి యూనివర్సిటీ కాబట్టి అచ్చెన్నాయుడు గారు ఏదో ప్రెస్ లో మాట్లాడుతున్నారు, అరుస్తున్నారు అనుకుంటే ఇంక మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని ఎవరు బాగు చేయలేరని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. అధికారులు కూడా ఆలోచించాలి. మీరు ఈ రకంగా నోటీసులు ఇచ్చి రాత్రికి రాత్రి కొడుతుంటే ఒక్క యూనివర్సిటీలోనే ఆక్రమణలు ఉన్నాయా? విశాఖపట్నంలో ఎక్కడా లేవా? ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతి పనిలేదే మీరు దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పనుల యొక్క ఆస్తులన్నీ ధ్వంసం చేస్తున్నారు. మిగతా ఎక్కడ కూడా మీకు ఆక్రమణలు కనిపించడం లేదా? ఈ 16 మాసాలలో అడ్డగోలుగా ప్రభుత్వ భూములన్నీ, లిటిగేషన్ భూములన్నీ, స్వాతంత్ర సమరయోధుల భూములన్నీ అడ్డగోలుగా మీ నాయకులందరూ దోచుకొని ఈరోజు సొంతం చేసుకున్నటువంటి ఆ భూముల గురించి మీకెక్కడా ఆక్రమణలు కనిపించలేదని చెప్పి అడుగుతున్నాను. కాబట్టి మీ అందరికీ ఒకటే తెలియచేస్తున్నాను, ఎప్పటికైనా సరే గీతం యూనివర్సిటీ అంటే ఒక ఐకాన్ ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి, దేశానికి. అటువంటి యూనివర్సిటీ మీదే మీరు రాజకీయ కక్షతో ఈ దాడి చేశారంటే మీకు ప్రజలు క్షమించరు. దీనికి తగినటువంటి మూల్యం మీరు చెల్లించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రభుత్వం చేసినటువంటి దమన కాండని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తున్నాము. ప్రజలు
విద్యార్థులు, మేధావులు దీని మీద ఆలోచన చేయాలి, దీని మీద నోరెప్పాలని చెప్పి పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. కృష్ణా జిల్లా విజయవాడలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మైనారిటీల సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ముస్లిం సంఘాల నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సభా నిర్వాహకులు మైనారిటీ నేత ఫారూక్ మాట్లాడుతూ మైనారిటీ సమస్యలను విస్మరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాతో చర్చకు నేను సిద్ధం, ఆయన కూడా సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు. ఫారూక్ తో మా కృష్ణా జిల్లా టీవీ 36 ప్రతినిధి సయీద్ జాకీర్ ఫేస్ టు ఫేస్. అలాగే ఒక కమిటీని ఇక్కడ నుంచి ప్రారంభించాలని చెప్పి మీ అందరినీ సభా నిర్వాహకులను అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. అంతేకాదు ముఖ్యంగా ఇక్కడ బిజినెస్ మెన్లు కూడా ఉన్నారు, వారికి కూడా అవకాశం వస్తుంది, వచ్చినప్పుడు వాళ్ళు కూడా మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు మేధావులు మళ్ళీ అవైలబుల్గా ఉన్నారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని మైనార్టీ సంఘాలని కలుపుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వారికి నిర్వహించడానికి గల కారణం ఏంటో నేరుగా వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మైనారిటీ సంఘాలు ఏదైతే ఉన్నాయో, మరీ ముఖ్యంగా నెల్లూరులో ఉన్నటువంటి హిందుస్థాన్ యునైటెడ్ ముస్లిము, అదేవిధంగా ముస్లిం హక్కుల పోరాట సమితి, దాని తర్వాత మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి, APMW, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ అన్నింటినీ కూడా కలుపుకొని, అదేవిధంగా ఎస్పెషల్లీ బీజేపీ మరియు జనసేన ఏతర రాజకీయ పక్షాలను ఈరోజు పిలవడం జరిగింది. పిలిచి ఏదైతే హామీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చున్నారో ఆ హామీలు ఎంతవరకు అమలు జరిగింది అన్న అంశంపై, మరియు అదేవిధంగా ఏ రకంగా అయితే ఈ షేక్ కార్పొరేషను, దాని తర్వాత దుదేగుల కార్పొరేషను, ముస్లిం సంచార జాతుల కార్పొరేషన్ అని చెప్పేసి ఏ రకంగా అయితే ముస్లింని విభజించే విధంగా ఏదైతే కార్పొరేషన్స్ ఏర్పాటు చేస్తున్నారో ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు అని చెప్పేసి మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది భక్తులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో మేము డిమాండ్ చేద్దాము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగా ఆయన దగ్గర నుంచి స్పందన వస్తుంది, మనం తొందరపడాల్సినటువంటి అవసరం లేదు అన్న విధంగా అందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఇన్షాల్లా ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం ఒక రిజల్యూషన్ అనేది పాస్ చేసి ఆ రిజల్యూషన్ మొత్తం కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చేరే విధంగా, అదేవిధంగా అన్ని సంఘాల నాయకులు అందరం కూడా కలిసి కట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మా యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా విన్నవించుకోవడానికి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం చేయని అనేక కార్యక్రమాలు, అనేక పథకాలు వాళ్ళు చెప్పి చేయకున్నప్పుడు ఈ ప్రశ్నించని సంఘాలు ఇప్పుడు ఎందుకు గల ప్రశ్నించడానికి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కూడా అవ్వలేదు. భారతదేశంలోనే ఈ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు చేస్తుందో ఇటువంటి సంక్షేమాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా ఇంతటి సంక్షేమ పథకాలు కులాలకు మతాలకు అతీతంగా చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక సంవత్సరం కూడా కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరు ఇంత తొందరగా మీ జాతి మొత్తానికి ఇలా చెప్పి కొన్ని సంఘాల కారణంగా ఆ జాతి మొత్తానికి గల ఇది వస్తుంది కదా, దాని గురించి మీరేమంటారు? అంటే మీరు ఒక ఏదైతే ప్రెస్ మీడియా పర్సన్గా ఎటువంటి పక్షం కూడా తీసుకోకూడదు, కానీ మీరు ఒక పక్షం తీసుకొని మాట్లాడుతున్నారన్న సంగతి చాలా స్పష్టమైన రీతిలో అర్థమవుతుంది. మీరు అవగాహన రాహిత్యంతో మీరు ఆ క్వశ్చన్ని ఫారూక్ షిబ్లీ అన్న వ్యక్తికి మీరు అడుగుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నిలదీశాము. అదే టీడీపీ పార్టీలో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నామని చెప్పేసి మా మీద ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అదేవిధంగా మీకు కళ్ళు కనిపించట్లేదా, వైసీపీకి తొత్తుగా మారిపోయిన షుబ్లీ అని చెప్పి కూడా టీడీపీ హయాంలో టీడీపీ ప్రభుత్వంలో పార్టీ ఆఫీసుల్లో పెట్టి మమ్మల్ని ఇది చేయడం జరిగింది. అవి మీకు కనిపించలేదా, లేకపోతే మీ మీడియా దృష్టికి రాలేదా? రెండో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈరోజు ఏదైతే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందో ఈ సమావేశం మాకు అందాల్సినటువంటి ఏదైతే లబ్ధి ఉందో అది మాకు అందిందా లేదా అనేది దానిపై సమస్య కాదు, ఇది మొత్తం జాతికి సంబంధించినటువంటి సమస్య. వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, అలాగే వినుకొండ నియోజకవర్గంలో బల్లా బ్రహ్మనాయుడు అత్యధిక మెజారిటీతో శాసనసభ్యులుగా గెలుపొందాలని బొమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కొండవర్జు నాగేశ్వరరావు యాదవ్, కొంచెర్ల అంకాల పరమేశ్వరి అమ్మవారికి మొక్కులు చెల్లించిన సందర్భంగా గ్రామాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు మరియు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మరియు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రాలేనా అనుకున్నాను. ఆయన మరి అంత దూరం నుంచి యొక్క కమిట్మెంట్ అది కావాలి, నాయకుడికి ముఖ్యంగా అది కావాలి. అందుకే వాళ్ళు అన్నాలు మరి మా ఇవాళ ప్రజా నాయకులుగా ఇలా ప్రజా ప్రతినిధులుగా వాళ్ళు ఎదగడం జరుగుతూ ఉంది, గౌరవించడం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా. మరి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మరి దసరా పండుగ నాణ్యంగా ఈరోజు జరుపుకుంటున్నటువంటి మన ఇనుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ, ఇక్కడ మన బొమ్మరాజు ప్రజ ఈపూరు మండలం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున దసరా పండుగ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ కేంద్రంలో దసరా పండుగ సందర్భంగా స్థానిక శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో విజయదశమి సందర్భంగా పూజలు నిర్వహించారు. అనేక మంది ఆయుధ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ విజయదశమి పండుగ విశిష్టతను వివరించారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలోని రాణిపేట వీధిలో నివసిస్తున్న వెంకటేశ్వర్లు ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ పేలుడు ఇంట్లో ఉన్న వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. అతడికి వెంటనే 108 ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుంటూరు ఆరండాల్పేటలో నాదిష్ ఆర్కిటెక్ట్ తాడిశెట్టి మురళీమోహన్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా తాడిశెట్టి మురళీమోహన్ మాట్లాడుతూ ఈ రోజుల్లో ఆర్కిటెక్ట్ వర్క్ వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని, అలాగే ఈ రోజుల్లో తప్పకుండా అన్ని రకాల ఫ్లాట్స్ లో ఆర్కిటెక్ట్ వినియోగం బాగా పెరిగిందని, ఈ రంగంలో నాదిష్ తో ఎంతో అభివృద్ధి సాధించాలని ఆయన కోరారు. కుటుంబానికి ఆపుతున్నటువంటి సోదరుడు శాస్త్రి గారి తనయుడు దినేష్ మరి ఈ రోజున నదీష్ అనే ఇంటీరియర్ సంబంధించినటువంటి ఆఫీసును ప్రారంభించడం అది పండుగ రోజు విజయదశమి రోజు చాలా సంతోషంగా ఉంది. వారికి నిశ్చయంగా దినేష్కి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఇది మంచి రంగం. ఈ రోజున ఇంటీరియర్ డిజైన్ అనేది చాలా ప్రాముఖ్యత చెందినది. చాలా ప్రతి గృహ నిర్మాణాల్లో కానీ, ఆఫీసులో కానీ, వ్యాపార సంబంధమైన నిర్మాణాలకు ఇంటీరియర్ డిజైన్ చాలా ప్రాముఖ్యత చెందింది. దాంట్లో మా సోదరుడు దినేష్ బాగా రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని, విజయదశమి రోజు ప్రారంభిస్తున్నాడు, శుభం కలగాలని, అన్ని విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా యొక్క సహాయసంగా ఎల్లప్పుడూ కుటుంబానికి ఉంటాయని సరిగ్గా తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లా లేపాక్షిలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ లేపాక్షి దేవాలయంలో భక్తులకు దర్శనం అనుమతిచ్చారు. లేపాక్షిలో విజయదశమి పండుగ సందర్భంగా ఉదయం నుండి ఆలయంలో భక్తుల సందడి మొదలైంది. విజయదశమి సందర్భంగా ఆలయంలో దుర్గాదేవి మాత మహిషాసురమర్దిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు వేసుకుని భౌతిక దూరం పాటిస్తూ భక్తులు దుర్గాదేవి మాత దర్శనం చేసుకున్నారు. సందర్భంగా ఆలయ అర్చకులు శర్మ మాట్లాడుతూ ఉదయం నుండి స్వామి అమ్మవార్లను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకున్నారని, ఈ రోజు లేపాక్షి గ్రామంలో జరగవలసిన గ్రామోత్సవం కోవిడ్ నిబంధనల వల్ల దేవాలయంలోనే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. कात्यायनाय विद्महे कन्याकुमार धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। वीरभद्रमहं
స్వామి దేవాలయం, లేపాక్షి, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ దేవాలయంలో శరన్నవరాత్రి ప్రయుక్తంగా 9 రోజులు స్వామివారికి అమ్మవారికి విశేషంగా అభిషేకాలు, అలంకారాలు, అర్చనలు బాగా జరిగాయి. ఇవాళ మారణంలో విజయదశమి ఉండడం వల్ల చాలామంది భక్తులు దేవాలయానికి వచ్చి స్వామివారికి అనుకూల దర్శనం చేసుకుని, స్వామి అమ్మవారికి దర్శనం చేసుకుని వారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కోవిడ్ కారణంగా దేవాలయంలో భక్తులకు ఎటువంటి సేవలు అనుకూలంగా లేకుండా, అంటే అందుబాటులో లేకుండా కొన్ని ఏకాంతంగా స్వామి అమ్మవారికి సేవలు జరిగాయి. ఈ శరన్నవరాత్రి ముగింపు సందర్భంగా ఇవాళ మాత్రం సాయంత్రం ప్రాకారోత్సవం మాత్రం నిర్వహించబడుతుంది. గ్రామోత్సవం ఉండేది. ఈ కోవిడ్ నిబంధనల కారణంగా ఉత్సవాన్ని నిలిపివేసి దేవాలయంలో మాత్రం ప్రాకారోత్సవం ఏకాంతంగా జరుగుతుంది అన్నమాట. చెప్పండి. లేపాక్షి వీరభద్ర దుర్గా టెంపుల్ సార్ ఇది. నేను ఇక్కడ టూరిజం గైడ్గా పనిచేస్తాను. నా పేరు విరూపన్న. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి దర్శనానికి జనాలు ఎక్కువగా వస్తున్నారు. కోవిడ్ రూల్స్కి అనుకూలంగా వాళ్ళు రూల్స్ పాటిస్తూ, మాస్క్ ధరిస్తూ, శానిటైజర్ యూజ్ చేస్తూ సుమారుగా జనాలు ఈరోజు 2000 పైనే జనాలు దర్శనం చేసుకున్నారు. ఇంతకుముందు అయితే 4000 మంది అట్లా వచ్చేవాళ్ళు, 4000-5000 మంది. ఈ ఇయర్ కోవిడ్ నుంచి తక్కువ వచ్చినారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, మన చుట్టుపక్కల ఆంధ్ర, తెలంగాణ వాళ్ళంతా కూడా అందరూ వస్తున్నారు. కోవిడ్ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారు. ఇక్కడ ఎండోమెంట్ కానీ సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయిన్ వాళ్ళ రూల్స్కి అనుకూలంగా అందరూ నడుచుకుంటారు. గుంటూరు కొత్తపేటలో మెట్రో థియేటర్ ఎదురుగా ప్రైమ్ హాస్పిటల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా డాక్టర్ శృతి మాట్లాడుతూ అనేక రకాల వ్యాధులకు సంబంధించిన అనేక మంది నిష్ణాతులైన డాక్టర్లు ఈ హాస్పిటల్లో సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని, నగరవాసులు తమ హాస్పిటల్లో అత్యుత్తమ చికిత్స పొందవచ్చని తెలిపారు. నేను జనరల్ ఫిజిషియన్ ప్లస్ రొమటాలజీలో ఫెలోషిప్ చేస్తాను. అంటే అన్ని రకాల కీళ్ళవాతానికి సంబంధించిన న్యూయెస్ట్ థెరపీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఆర్థోపెడిక్స్ అండ్ ట్రామా డిపార్ట్మెంట్ డాక్టర్ కోటా కార్తిక్ గారు సార్ వచ్చి మనకి ట్రామాలో ఫెలోషిప్ మరియు ఆర్థ్రోస్కోపీ మరియు జాయింట్ రీప్లేస్మెంట్లో కూడా స్పెషలైజ్ చేస్తున్నాం. సో అన్ని రకాల కీళ్ళ మార్పిడి చేయడానికి మన దగ్గర లామినార్ ఓటీ సదుపాయం కూడా ఉంది. మన దగ్గర న్యూరో సర్జన్ అండ్ స్పైన్ సర్జన్ ఉన్నారు, డాక్టర్ కిషోర్ గారు. సో కిషోర్ గారు మన దగ్గర మైక్రోస్కోపిక్ కీహోల్ సర్జరీ కూడా అవైలబుల్గా ఉంది. సో అన్ని రకాల వెన్నుపూసల సమస్యలు, తర్వాత బ్రెయిన్కి సంబంధించిన సమస్యలకి అడ్వాన్స్డ్ సర్జరీ ఆప్షన్స్ అని మన దగ్గర. నెక్స్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే మనకి జీర్ణాశయానికి సంబంధించిన ప్రతి చిన్న ప్రాబ్లమ్కి ఎండోస్కోపీ, ఈఆర్సీపీ ఇట్లాంటి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్న పరికరాలు అవన్నీ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ లాప్రోస్కోపిక్ సర్జరీ, జనరల్ సర్జరీ. కర్నూలు ఆంధ్రాలో ఏరులై పారుతున్న తెలంగాణ మద్యం ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూరు గ్రామంలో తెలంగాణ మద్యం 217 ఫుల్ బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఈబీ టీం సుబ్రహ్మణ్యం, ఇంద్రసేనారెడ్డి, ప్రసాద్, హుస్సేన్, బాషా, రామకృష్ణ 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో ఘటనలో సిరివెళ్ల మండలం వెంకటాపురం గ్రామం వద్ద తెలంగాణ నుండి అక్రమంగా వీఆర్సీఆర్ ట్రావెల్స్ లో తరలిస్తున్న 215 ఫుల్ బాటిళ్ల మద్యాన్ని పట్టుకున్నారు. సిరివెళ్ల పోలీసులు ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన 5 మందిని అరెస్ట్ చేశారు. బస్సును సైతం సీజ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ మద్యం ఏ స్థాయిలో ఆంధ్రలోకి దిగుమతి అవుతుందో అర్థం చేసుకోవచ్చు. రాత్రి పగలు అనే తేడా లేకుండా పోలీసులు కష్టపడుతున్నప్పటికీ అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి చిత్తూరు పోయే బస్సులో కొంతమంది వ్యక్తులు మద్యం తీసుకొస్తున్నారని సమాచారం వచ్చి ఆ బస్సును వెంకటాపురం దగ్గర చెక్ చేయగా దాంట్లో 5 మంది వ్యక్తులు ఉండి వాళ్ళ సీట్ల కింద కొన్ని మద్యం బాటిళ్ళు బ్యాగుల్లో తీసుకుని వస్తున్నారు. వాటిని చెక్ చేసి వాటిని తెలంగాణ మద్యంగా గుర్తించి సీజ్ చేసి ఆ వ్యక్తులను 218 మద్యం బాటిళ్లను, తెలంగాణ మద్యం బాటిళ్లను, బస్సును సీజ్ చేసి కేసు నమోదు చేసినాం. దర్యాప్తు చేసి
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలంలో పెదమడి బాణాపురంలో శ్రీ సత్యమ్మ తల్లి ఆలయం వద్ద దశమి సందర్భంగా మహిళలందరూ తెల్లవారుజాము నుండి అమ్మవారి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కొమగరగిరి పంచాయతీ వీధిలో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ కాళికాదుర్గ అమ్మవారి మండపం వద్ద మండల ధర్మ ప్రచార బొంతు కనకారావు పర్యవేక్షణలో చిన్నారులచే సరస్వతి పూజను మహిళలుచే కుంకుమ పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు వాకపల్లి వీరబాబు, సీరింగు శ్రీను, సూర్య లైటింగ్, కోమరగిరిలు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మనకి ప్రమాణం వేదము అంటే మనకు అందరికీ తెలిసే ఉంటుంది. ఏదైతే తెలుసుకున్నట్లయితే మరి తెలుసుకోవడానికి ఏది కూడా ఉండదో, అంటే సర్వం తెలిసి ఉంటుందో వేదం తెలుసుకున్నట్లయితే మనం ఇంకా ఏది తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏదైతే పూర్తిగా ఈ విశ్వ సృష్టి స్థితి లయలు అన్నిటికీ కూడా సంబంధించిన విషయాలన్నీ కూడా మన వేదంలో పొందుపరిచారు మన మహర్షులు. వేదాలు అనేవి ఒకరు రాసినవి కావు, అవి ఎవరు రాశారనేది ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు. అది డైరెక్ట్గా బ్రహ్మముఖతః మనకు సంభవించినవి. అంటే సృష్టి కార్యం జరిగేటప్పుడు ఆ బ్రహ్మ తన నుంచి శృతులు అంటే మాటల రూపంలో మనకి వేదాలు ఏర్పడినవి. అంటే మనకి ఏదన్నా ఒక వస్తువు తయారు చేస్తే అది ఏ విధంగా ఉపయోగించాలి అనేది మనకు ఒక మాన్యువల్ ఇస్తారు, బుక్ లాగా. అదేవిధంగా ఈ సృష్టి కార్యం జరిగినప్పుడు మనకి మనం ఏ విధంగా నడుచుకోవాలి, మనం ఏ విధంగా ప్రవర్తించాలి, మన కర్మలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది ఆ బ్రహ్మ నోటి నుంచి వెలువడినటువంటి శృతులే మనకి వేదాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వేదాలని అనుసరించాలి. మరి వేదాలు ఆ సబ్జెక్ట్ చెప్పుకుంటే చాలా పెద్దది. మరి 4 వేదాలు, మరి కృతయుగము, మరి ద్వాపర యుగము, కలియుగము, అంతకుముందు సత్యయుగము. ఈ యుగాల్లో మనం సత్యయుగం చూసుకున్నట్లయితే మనుషులందరూ కూడా 1000 సంవత్సరాలు బతికేవారు. వేదాలు అనేది అనంతం అనమాట, అవి చదవడానికి ఒక జన్మ కూడా సరిపోదు. కాబట్టి దాని తర్వాత కృతయుగము, శ్రీరామచంద్రుడు ఉన్న యుగము, ఆ యుగంలో 500 సంవత్సరాలు ఉండేవారు. అదేవిధంగా ద్వాపర యుగము, కృష్ణుడు నడయాడిన యుగము, దాంట్లో మనుషుల యొక్క. కృష్ణా జిల్లా విజయవాడలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మైనారిటీల సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ముస్లిం సంఘాల నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బషీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీవీ 36 ప్రత్యేకంగా మాట్లాడారు. ముస్లిం మైనార్టీ మేధావుల ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఏంటో ఇక్కడికి విచ్చేసిన IMLU పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బషీర్ అహ్మద్ గారితో మాట్లాడి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం సంఘాలను కూర్చి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, గతంలో ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు ఏమి చేస్తామని చెప్పారు, ఇప్పుడు దాకా ఏం చేశారు, ఆ మిగతాయి సాధించుకోవడం ఎలా అనే అంశంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చారు. అయితే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మేము చెప్పేది ఏంటంటే, మనకు రావాల్సిన మన పథకాలు, మన హక్కులు, వీటిని మనం ప్రాధేయపడితే ఇచ్చే పరిస్థితి ఏ ప్రభుత్వానికి ఉండదు. గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ ముస్లింలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్పనిచ్చి ముస్లింల సంక్షేమం కోసం లేదా ముస్లింల రాజకీయ సాధికారిత కోసం, విద్యా సాధికారిత కోసం ఏ విధంగా కూడా ప్రయత్నించడం లేదు. ముస్లింలను రాజకీయంగా అణిచివేయాలని చూస్తున్నారు. వాస్తవంగా మనం చూస్తే తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, జనసేన, ఈ సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్కి, ఈ ముగ్గురికి రాజకీయ పరంగా విపరీతమైన విభేదాలు ఉన్నాయి. ముగ్గురు కలహించుకుంటారు. కానీ ఈ ముగ్గురికి కూడా ఒక చీకటి ఒప్పందం ఉంది. ఈ చీకటి ఒప్పందం ముస్లింలను రాజకీయంగా అణిచివేయాలనే విషయంలో ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారు.
కాబట్టి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా ఈ సంఘాలకు వీరందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సంఘం వల్ల కేవలం మీకు హక్కులు వస్తాయి, రాజకీయ పార్టీ వల్ల అధికారం వస్తుందన్న సంగతిని మనం గుర్తుపెట్టుకుని అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నా ముస్లిం సోదరులు తమలో తాము కలహించుకోకుండా అంతిమంగా ముస్లింలను రాజ్యాధికార దిశగా తీసుకెళ్ళడం కోసం ప్రయత్నించాలని కోరుతున్నాను. మన ముస్లింలకు తెలుగుదేశం ప్రయోజనాలు లేదా వైఎస్ఆర్సీపీ ప్రయోజనాలు, బీజేపీ ప్రయోజనాలు వాటి కోసం మనం పోరాడకూడదు, వాటి కోసం మనం ప్రయత్నించకూడదు. మన జాతి కోసం, మన ముస్లింల కోసం, మన ముస్లిం రాజకీయ సాధికారత కోసం, రానున్న రోజుల్లో ముస్లింని ముఖ్యమంత్రిగా చేయడం కోసం ఇలాంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని మనం పోరాడినాడు చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, వేరే ఇతరులు ఎవరైనా సరే మన కాళ్ళ దగ్గరికి వాళ్లే వస్తారని చెప్పేసి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మేము దృఢంగా విశ్వసిస్తాం.